ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రేపటితో ముగియనుండడంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, కమిషనర్ యూసఫ్ తో పాటుగా కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా కౌన్సిలర్లు ఆమోదించారు. అనంతరం పదవి విరమణ పొందిన చైర్మన్ భార్గవ్ కౌన్సిలర్లను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో పట్టణ అభివృద్ధిలో భాగమైన కౌన్సిలర్లను అభినందిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఇక నుండి ప్రత్యేక అధికారులతో మున్సిపల్ కార్యకలాపాలు కొనసాగుతాయని, కౌన్సిలర్లు పదవి విరమణ పొందినప్పటికీ పట్టణ అభివృద్ధి విషయంలో తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని కౌన్సిలర్లను కోరారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ అభివృద్ధికి సహకరించిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. స్పెషల్ కలెక్టర్ మరియు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ అధికారులు గౌరవ కౌన్సిలర్లందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సాధారణ సమావేశానికి చేసినటువంటి పెద్దలందరికీ మరియు సబ్ కలెక్టర్ గారికి మరియు హానరబుల్ చైర్పర్సన్ గారికి మరియు గౌరవ మా డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ గారికి, విలేకరులందరికీ నిర్మాణం మరియు వాటర్ సప్లై మెయింటెనెన్స్ కొరకు మెటీరియల్స్ అవసరం ఉన్నందున ఈ క్రింద చూపబడిన అందరం కలిసి కౌన్సిల్లో రకరకాల మన వంతుగా అందరం కూడా సహకరించి పట్టణ అభివృద్ధికి సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు మనతో పాటు ఇక్కడ 4 సంవత్సరాలు అంటే సుమారుగా 3 సంవత్సరాల పైగా దగ్గర 4 సంవత్సరాలు మనతో పాటు కౌన్సిల్ ఉన్న లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా రావడం ఈ కౌన్సిల్లో ఉన్న ఇది ఒక ప్రత్యేకత. అదేవిధంగా మనం కరోనాతో స్టార్ట్ చేసినాం. ఇది కరోనాతో ఒక 1.5 year కూడా అందరం ఇబ్బంది పడ్డాం. అయినా అందరం కలిసి మన వీలుమంత మేరకు, అందరి ఆకాంక్షల మేరకు మనమైతే సక్సెస్ అయిన మనం అనుకోవచ్చు. ఎందుకంటే 2 వైకుంఠ గ్రామాలు నిర్మించినాం, వాటర్ ట్యాంకులు వచ్చినాయి, రోడ్స్ వచ్చినాయి, పార్క్స్ వచ్చినాయి, అమృత్ పార్క్ కానీ ఏదైనా న్యాయం చేయగలిగినాం. చేయడానికి ఇంకా ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని ఆమోదం తెలుపుతున్నాం సుమారుగా 6-7 కోట్లకి. అందరికీ సహకరించిన కౌన్సిలర్లకి, గౌరవ శాసనసభ్యుల గారికి, సబ్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఆఫీస్ స్టాఫ్కి, ప్రెస్ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎజెండా స్టార్ట్ చేయాల్సి ఇది ఆఖరి సమావేశం. సాధారణ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, అలాగే సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ గారికి, ఇంతకుముందు నాతో పాటు ఉన్న కౌన్సిలర్స్, అధికారులకి, అలాగే ఇప్పుడు వార్డు ఇన్ఛార్జీలు వచ్చిన ఆఫీసర్లకి, మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈరోజు నేషనల్ ఓటర్స్ డే. దానికి మనం అందరం ఏదెత్తి చూపించే విధంగా, అంటే మన ఓటర్స్ ఎప్పుడైతే వేసి ఓటు ఎట్లా చూపిస్తున్నామో దాన్ని కూడా మనందరం చూపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అందరూ కలిసి ఒకటేసారి ఈరోజు నేషనల్ ఓటర్స్ డే. మిర్యాలగూడ మున్సిపాలిటీ అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దదైన దాంట్లో ఒకటి. గతంలో గత ప్రభుత్వాలు వాళ్ళకి సరిపోను నిధులు ఉన్నాయో లేదు, లేకపోతే వాళ్ళ పరిపాలనలో కొంత వ్యత్యాసం వచ్చినా కానీ అందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఈ రోజు దాకా
కష్టపడ్డ అధికారులకి, కౌన్సిలర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం చివరి రోజు కాబట్టి అందరం కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి విభేదాలు లేకుండా మీరందరూ కష్టపడి పార్టీలకు అతీతంగా, నేను కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డా కానీ పార్టీలకు అతీతంగా బిఎల్ఆర్ బ్రదర్స్కి మీరందరూ సపోర్ట్ చేసి మిర్యాలగూడలోనే అత్యధిక మెజార్టీతో మీ అందరూ ఆశించుకొని నేను ఈరోజు ఈ స్థానాన్ని చేర్చడం జరిగింది. ఈ యొక్క గౌరవాన్ని మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా నా గౌరవంతో పాటు మీ గౌరవాలు కూడా ఎప్పుడు కాపాడుతానని మీ అందరికీ సభాముఖంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం ఎలక్షన్ టైంలో సరే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, రాజకీయాలు చేయొచ్చు. మిగతా టైంలో ప్రజలైతే ఏదైతే మనకు ఒక బాధ్యతగా పంపించారో వాళ్ళ బాధ్యతని నెరవేర్చే విధానంలోనే మనందరం ముందుండాలి తప్ప వేరే విధంగా అయితే ఎప్పుడు ఉండకూడదు అనేది నా ఆలోచన.